మాజీ ఎమ్మెల్యే కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మంది పిల్లలను మా పిల్లలుగా చెప్పుకునే దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో మంత్రి ఉత్తమ్ రెడ్డి రైమంటూ మంత్రులతో తిరగడం తప్ప అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు. కోదాడ నియోజకవర్గానికి 10 ఏళ్లు ఉత్తమ్, 5 ఏళ్ల పాటు ఆయన సతీమణి పద్మావతి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. వాళ్ల హయాంలో కోదాడ మురికి కూపంగా మారిందన్నారు. కోదాడలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, రోడ్డు వైడనింగ్ పనులు తన హయాంలోనే జరిగాయన్నారు. రైతులు వరి పంట వేసేటప్పుడు సన్నాళ్లకే బోనస్ అని వ్యవసాయ శాఖ అధికారులతో ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. వారి ధాన్యానికి బోనస్ పేరు మీద ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ఆయకట్టు కింద పండిన ధాన్యాన్ని ఈ ప్రాంతంలో మిల్లర్లు ఉండబట్టి కొనుగోలు చేశారే తప్ప ప్రభుత్వం ఘనత ఏదీ లేదన్నారు. ఫోటోల కోసం, ఫోజుల కోసం, పేపర్లలో వార్తల కోసం ఐకేపీ కేంద్రాలు తొలుత ప్రారంభించారని, తాము తిరిగిన తర్వాతే ప్రభుత్వం దిగివచ్చి కొనుగోలు చేసిందన్నారు. కౌలు రైతులను ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ తెచ్చింది ఎవరని, తాము మొదలు పెడితే దాన్ని ప్రారంభించుకుంటూ ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. రాష్ట్రాన్ని పరిపాలించే సమర్థత లేక మంది కన్న పిల్లలు మా పిల్లలనే చెప్పే దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో అపరిశుభ్రత పెరిగిపోయిందన్నారు. గతంలో సర్పంచులు చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని, సర్పంచులు అడిగితే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి నిన్నగాక మొన్న పర్యటనకు వచ్చి రైతులు అడుక్కోవటం ఏంది, ప్రతిసారి మామూలుగా రైతు బంధు గురించి అడుక్కోవటం ఏంది అని అంటున్నారు. పాపం వారంతా ధనవంతులు, అందరు రైతులు కాదు, చిన్నకారు, సన్నకారు, మధ్యతరగతి రైతులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ప్రభుత్వం ఇస్తే పెట్టుబడి కింద ఉపయోగపడుతుందనే ఆలోచనతోని, ఈ ప్రభుత్వం ఇస్తుందనే భరోసాతోని నమ్మకం పెట్టుకొని అడుగుతున్నారు. వాళ్ళు చుట్టాలు పక్కాలు ఎవరైనా మామూలుగా నిజంగా కూడా బాగా డబ్బున్న వాళ్ళు ఉంటే అడగకపోతే, తీసుకోకపోతే కూడా మంచిదే. కానీ మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇయ్యటానికి మీకు చేతగాక అసమర్థతను ఎగ్గొట్టడానికి మళ్ళీ మీరు రైతుల మీద అట్లా అడిగితే ఎట్లా, ఇట్లా అడిగితే ఎట్లా అని చెప్పేసి ఉల్టా దబాయించే చర్యలకి తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాడు పాల్పడటం అనేది మంచిది కాదు. అదే రకంగా ఇవాళ గురుకుల పాఠశాలలు ఎక్కడ చూసినా కానీ అయాల గురుకుల పాఠశాలలో చేర్పించడం అనేది ఒక అదృష్టంగా భావించారు. పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, గురుకుల పాఠశాలలో జాయిన్ అయితే ఇక మామూలుగా ఎనికి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఎంతోమంది తల్లిదండ్రులు ఒక ధీమాన్ని వ్యక్తం చేశారు. అటువంటి పాఠశాలలో ఈరోజు దీనావస్థకు తీసుకొచ్చారు. కనీసం తినే తిండి అది విషమా, ఆరోగ్యం కోసం తినే తిండి అవుతుందా అనే ఒక అయోమయంలో, ఆందోళనలో తల్లిదండ్రులు ఆ పాఠశాలలో ఉన్నోళ్ళు ఇంటికి తిరిగి క్షేమంగా వస్తారా, శవాల ఇంటికి వస్తారా అని చెప్పేసి భయాందోళన మధ్యన గడిపే పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కనీసం మెయింటెనెన్స్ పైసలు ఇవ్వట్లేదు, సోప్స్ అండ్ ఆయిల్ పైసలు. విద్యార్థుల మీద దృష్టి లేదు. ఇచ్చిన మహిళలకి పెన్షన్ల గురించి ఇంతవరకు ఆచూకీ లేదు. ఏ ఒక్క హామీలు నెరవేర్చకుండా ఇంకా దిగజారి రాజకీయాలు చేయడానికి విజయోత్సవ సభలు చేసుకుంటున్నారు. వాళ్ళు కనీసం సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం. మభ్యపెట్టి, మాయ చేసి, మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్ని ఓట్లను కొలగొట్టిన మీరు ఈరోజు ప్రభుత్వాన్ని కూడా చేయటానికి చేతగాక గాలికి వదిలేసి విహారయాత్రల పేరు మీద హెలికాప్టర్లు తీసుకొని గాల్లో తిరుగుకుంటా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలకు మొండి చేసి చూపిస్తూ ఉన్నారు. ఇకనైనా కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడానికి అభివృద్ధి, సంక్షేమం వైపు దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. నిన్న మామూలుగా థర్మల్ పవర్ ప్రాజెక్టు, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు మేమే తీసుకొచ్చినామని చెప్పేసి గంతగా చెప్పుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకొని డిప్యూటీ సీఎం ఆడున్న వాళ్ళందరూ. అది ఎప్పుడు మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు, ఎవరా పని చేస్తే ఈరోజు మీరు రిబ్బన్ కట్ చేసుకునే అవకాశం వచ్చింది, ప్రొడక్షన్ వచ్చింది అనేది
కనీసం పరిజ్ఞానం ఉండని మాట్లాడాలి కదా ఒక మంత్రులు అయి ఉండి. ఒక బాధ్యతగా మాట్లాడితే బాగుంటుంది. మందిగన్న పిల్లలు మా పిల్లలు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్లోకి వచ్చింది. మేమేమో అభివృద్ధి చేసి అన్నీ ఒప్పచెప్తే ఇవాళ ఇంత ఆదాయం రాష్ట్రానికి రావడానికి, ఇవాళ విద్యుత్ ఉత్పత్తి కావటానికి, ఈరోజు ఇన్ని పంటలు పండటానికి, ఇంత దిగుబడి రావటానికి, ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో పంటలు పండటానికి అనువుగా నీళ్లు, కరెంటు, వసతులు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ అభివృద్ధి కోసం అనుక్షణం పాటుపడి పనిచేస్తే ఈరోజు ఆ ఫలాలు ప్రజలు అనుభవించడానికి కావాల్సిన ఇంకా అదనంగా తీసుకురావాల్సిన మీరు అది చేతకాక ఈ గొప్పలన్నీ మాయే అని చెప్పేసి పక్కింటోళ్ళు కన్న పిల్లల్ని మామూలు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనులన్నీ మేము అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం. ఇది సిగ్గుచేటు, దురదృష్టకరం. ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకున్న దాఖలాలు లేవు. గ్రామ పంచాయతీలు పడకేసినాయి. మొన్నటి వరకు అనారోగ్యంతో పాలైన ప్రజల్ని కనీసం పట్టించుకున్న నాదులు లేడు. ఈరోజు చెత్త తీసే దిక్కు లేదు. గ్రామాలలో అపరిశుభ్రతతోని రకరకాల అంటువ్యాధుల బారిన ప్రజలు పడుతూ ఉన్నారు. ఎక్కడ నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. గతంలో గ్రామ పంచాయతీల కోసం అభివృద్ధి కోసం పనిచేసిన సర్పంచుల బిల్లులు ఇంతవరకు చెల్లించకపోతే వాళ్ళు వీధి పోరాటానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళని మీద విచక్షణారహితంగా అరెస్టులు చేసి దాడులు చేసి జైల్లో పెడతామని చెప్పేసి పోలీస్ స్టేషన్లలో వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళకముందే అరెస్టులు చేసే ప్రక్రియకి సంవత్సరమైనా మరి మీరు చేసిన అభివృద్ధి ఏంది? అధికార దాహంతోనే అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ తెలంగాణని బాగు చేయడానికి కనీసం ఆలోచించే పరిస్థితి కూడా లేక వేదికల మీద దెబ్బలు దర్చుకునే మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి సంవత్సరమైనా ఏం చేయలేని మీరు చెంపలేసుకొని ప్రజలకి క్షమాపణ చెప్పి ఇప్పుడైనా చేయటానికి కనీస మీ వంతుగా ప్రయత్నం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అభూత కల్పనలతోనే ఇంకా ప్రజల్ని మోసం చేసి నట్టేట ముంచే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు మాపో శర మేము కూడా పిండాలు పెట్టే కార్యక్రమం కూడా మొదలు పెడతాం. ఏం అభివృద్ధికి నోచుకోకుండా కేవలం మళ్ళా అదొక అదనపు ఖర్చు ప్రజాధనంతో శిలాఫలకాల పేరు మీద మీరు అడావుడి చేయడానికి, మీ ఆర్భాటాలు చేసుకోవడానికి ఉపయోగించే ఆ ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేయడానికి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉన్న ఆ శిలాఫలకాల పేరు మీద మీరు హంగామాలు చేయడానికి ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటం కోసం రేపటి భవిష్యత్తులో ఇంక కొద్దిగా టైం ఇచ్చి, ఇప్పటికీ ఇంకా పనులు మొదలు కాలే, ఇంకో నెల 2 నెలల్లో టైం ఇచ్చిన తర్వాత పనులు మొదలు కానీ ప్రతి శిలాఫలకం దగ్గర మీ పిండాలు పెట్టడానికి మేము కూడా సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎట్లాగో 5 నిమిషాల తర్వాత స్టార్ట్ చేయగానే మేము చెప్తాం. అప్పటిదాకా మీరు ఏమైనా చెప్పరాదు ప్రెస్ వాళ్ళు? మా గాంధీ గారికి అది బెస్ట్ అవార్డు వచ్చింది. హంగామా చేయడానికి మంత్రులు తీసుకొచ్చి ఏదైతే రైమని చెప్పి తిరుగుతున్నావో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ రోడ్ వైడరింగ్ కానీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మా హయాంలోనే 2018 నుంచి 23 వరకు. అయ్యాల కోదాడు పట్టణాన్ని మురికిపూపంగా తయారు చేసిన ఒక 10 సంవత్సరాలు నువ్వుండి, మీ శ్రీమతి ఒక 5 సంవత్సరాలు అనుభవించి, మొత్తం 15 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో కూడా కోదాడిని కనీసం అభివృద్ధి చేయని నీవు ఈరోజు అభివృద్ధి మేము చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నావు. ఈ టర్మ్లో కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఈ హయాంలో సంవత్సర కాలంలో కోదాడు నియోజకవర్గానికి చేసింది శూన్యం. కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం, ఇగో ఇది అది అని చెప్పేసి శంకుస్థాపనలు వేసి శంకుస్థాపనలు శిలాఫలకాలు వేయడానికి పరిమితమైంది తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా తట్టెడు మట్టి పోసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. ఫోటోల కోసం, ఫోజుల కోసం, పేపర్లలో వార్తల కోసం ఐకేపీ సెంటర్లోని ప్రారంభోత్సవాల పేరు మీద కొబ్బరికాయలు కొట్టారు. కానీ కొబ్బరికాయలు కొట్టిన 15 రోజుల వరకు కూడా ఆడ కొన్న దాఖలాలు లేవు. మళ్ళీ మేము పోయి పరిశీలించిన దాకా. ఈరోజు అదృష్టం కొద్ది ఏంటంటే ఈ కెనాల్ ఏరియాలో
ఆయకట్టు ప్రాంతం ఏదైతే ఉందో మిర్యాలగూడ కానీ నాగార్జున సాగర్ కానీ హుజూర్నగర్ కానీ కోదాడ నియోజకవర్గాలలో ఆయకట్టు కింద సన్నధాన్యాలు మొదటి నుంచి చేస్తారు కాబట్టి ఇక్కడ రైస్ మిల్లర్లు వచ్చి కొనుక్కొని పోతారు కాబట్టి అంత ప్రమాదంగా ఇబ్బంది రైతులకు జరగలేదు కాబట్టి అంత అవస్థ లేకపోవచ్చు. కానీ బోనస్ పేరు మీద ఈరోజు మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. చివరి గింజ వరకు కొంటామని చెప్పేసి మామూలుగా అక్కడో ఇక్కడో ఐకేపీ సెంటర్లో శంకుస్థాపనలలో చెప్తారు. ఇయాసిగా ఆడికి వచ్చేటప్పటికి మాత్రం సన్నవాటికే అని చెప్పి చెప్తారు, సన్నధాన్యానికే. మరి ఈరోజు రైతులు సన్నధాన్యమే కాదు, ఈ కోదాడ నియోజకవర్గంలో మోతే నడుగుడం మునగాల్ లాంటి మండలాలలో సన్నధాన్యం కాకుండా ఇతర రకాల ధాన్యాన్ని కూడా వేసిన దాఖలాలు ఉన్నాయి. మరి వేసేటప్పుడు నాటేసేటప్పుడు మీ వ్యవసాయ అధికారులతో కానీ ఇతరత్ర సిబ్బందితో కానీ ఈ రకాలు మీరు పెట్టొద్దని చెప్పిన దాఖలాలు లేవు. ఇవాళ కౌలు రైతుకి ఇస్తా అని అన్నారు, కానీ కౌలు రైతుకి ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అంగరంగ వైభవంగా కొబ్బరికాయలు కొట్టి 100 పడకల ఆసుపత్రి మేము తీసుకొచ్చినామని చెప్పి గొప్పలు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అది తెలంగాణ ప్రభుత్వంలో 29 కోట్ల రూపాయల నిధులతోని 30 పడకల నుంచి 50 పడకల ఆసుపత్రిగా అనుమతి తీసుకొచ్చింది మేము. సరే, ఆ రోజు 5 ఎకరాల స్థలం ఉంటే అన్ని రకాల వసతులతోని ప్రభుత్వ క్వార్టర్స్తోని అక్కడ పనిచేసే సిబ్బందికి క్వార్టర్స్తో సహా 5 ఎకరాలు రేపు భవిష్యత్తులో కూడా దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో స్థలాన్ని కేటాయించడానికి రెవెన్యూ సిబ్బందిని అడగడంతో కొంత మూలన లేట్ అవటంతో ఇంతలో ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారటం, శిలాఫలకాలు వేయటం జరిగింది. సరే, శుభపరిణామమే. శిలాఫలకాలు వాళ్ళకు అవకాశం వచ్చింది, వేసారు. కానీ నిధులు మంజూరైన వాటిని కూడా ఇంతవరకు పన్ను మొదలు పెట్టకుండా ఉన్న ఆసుపత్రిని కూడా పడకేసే పరిస్థితి తీసుకొచ్చి సిబ్బందిని కూడా పెట్టే పరిస్థితి ఈరోజు దిక్కులేదు. ఆడ పేషెంట్ అని మందలియకపోవడం కాకుండా ఎవరన్నా మామూలుగా తప్పనిసరి పరిస్థితులలో వేరే దగ్గరికి పోయి పట్టణాలలో పోయి కార్పొరేట్ వైద్యం పందులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం ఆడ మందులు ఇచ్చే పరిస్థితి కూడా ఆసుపత్రిలో లేదు. అకాల వర్షాలతోని తుమ్మల నాగేశ్వరరావు దాంతో ఏవైతే సాగర్ గేట్లకి లాకులు వేసిరో ఆ రోజు నీళ్ళు ఎత్తకపోవడానికి నల్గొండ ప్రజానికాన్ని మోసం చేసి తూములు బంద్ చేసి తీసుకుపోయి నీళ్లు లాకులు వేయటం మూలాన అనుకోని వరద ఉధృతి వల్ల వచ్చిన వర్షాలతోని కాలువ దిగిపోతే కమిషన్ల కక్కుర్తి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంట్రాక్టుల పేరు మీద కాలయాపన చేసి పొలాలు ఎండిపోయే దుస్థితి తీసుకొచ్చాడు. తర్వాత అనుకున్న కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్ల కోసం కాలయాపన చేయడం మూలాన రైతులు ఎంతోమంది ఇబ్బంది పడే పరిస్థితిని మనం గమనించాం. ఇవాళ సంవత్సర కాలంగా ఈ కోదాడు నియోజకవర్గాల్లో హడావుడి చేయడానికి మంత్రుల్ని తీసుకొచ్చి హంగామాలు చేయడానికి పెట్టిన ఖర్చు ఎంత అవుతుందో అన్ని నిధులు ఈరోజు కోదాడు నియోజకవర్గానికి తీసుకురాలేకపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిన్న మొన్న ఒక 4 మంత్రుల్ని తీసుకొచ్చి హడావుడి చేసిండు. అక్కడ కూడా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాడు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లయ్య యాదవ్ నాయకత్వంలో బాగైందా, మా హయాంలో బాగైందా అని. నువ్వు ఒక 10 సంవత్సరాలు ఎలగబెట్టినవి ఇక్కడ కోదాడులో. మీ శ్రీమతి ఒక 5 సంవత్సరాలు గతంలో చేసింది, 15 సంవత్సరాలు అధికారం అనుభవించారు. కానీ ఈరోజు కోదాడు పట్టణంలో తిరుగుదాం, కోదాడు నియోజకవర్గ కేంద్రంలో ఆ రోజు మురికి కూపంగా తయారు చేసిన కోదాడుని నేను వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2018 నుంచి 23 కాలంలో 2019లోనే మున్సిపల్ నిధుల నుంచి ప్రభుత్వం నిధుల నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించి కోదాడు పట్టణం అంతా ప్రతి వీధికి రోడ్లు వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఆ హయాంలో పనిచేసే అవకాశం, అదృష్టం నాకు దొరికింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం గడిచింది. పదే ఎన్నికల ప్రచారంలో 9వ తారీఖున మీరు పోయి పైసలు తీసుకోవచ్చు, పెన్షన్లు అందుకోవచ్చు. 9వ తారీఖు అనేది అంటే 2023లో 2024 డిసెంబర్
9వ తారీఖు అనేది ఒక అపురూపమైన దినంగా వెంటనే మీరు పోయి పెన్షన్లు తీసుకోవచ్చు అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఓట్లను కొల్లగొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ మొండి చేయి చూపించింది ప్రజలకి, నమ్మిన వాళ్ళకి తప్ప చేసింది ఏమీ లేదు. ఈరోజు ఏడాది కాలం పూర్తి చేసుకున్నామని చెప్పేసి విజయోత్సవ సభలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కానీ అలా ఓట్ల కోసం మాత్రం మేము ఇచ్చేస్తామని చెప్పేసి ఓట్లను కొలగొట్టి మోసపోయిన ప్రజలు ఓట్లేస్తే ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మేము అన్నీ చేసేసినామని చెప్పేసి చేతులు ఊపుతున్నారు. అలా చేయగలుగుతామనే నమ్మకం, విశ్వాసం లేకుండానే ప్రజల్ని మోసగించడానికి మాట్లాడిన వాళ్ళు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత రుణమాఫీ చేయకుండా మేము చేసేసినామని చెప్పి చేతులు ఊపుతున్నారు, చేతులు ఎగురుతున్నారు. పెన్షన్లు ఇంతవరకు చేయలేదు. జీరో బిల్లుల పేరు మీద మామూలుగా మేము చేస్తున్నామని చెప్పేసి వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ గ్రామాలలో కానీ ప్రజలకు కానీ ఎవరిని అడిగినా కానీ జీరో బిల్లుల పేరు మీద మాకు ఎటువంటి లబ్ధి జరగలేదని బహిరంగంగానే చెప్తా ఉన్నారు. ఏది చెయ్యకుండా అభూత కల్పనలతోని ఈరోజు మసిపూసి మారేడుకాయ చేసి అటు ప్రజల్ని మభ్యపెట్టి అభూత కల్పనలతోని ఇంకా ప్రభుత్వాన్ని నెట్టుకు రావడంతో పాటు ప్రజల్ని మాయ చేయాలని ఆలోచన చేస్తున్న ఈ కాంగ్రెస్కి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏమో విజయోత్సవ సభలు చేస్తూ ఉంటే ఇక్కడ కోదాడ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచినాక ఇయాల్టి వరకు విహారయాత్రల మాదిరిగా హెలికాప్టర్ల మీద పక్కనున్న మిగతా మంత్రుల్ని తీసుకొచ్చి విహారయాత్రలు చేయటం, శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు వేసి కొబ్బరికాయలు కొట్టడానికి పరిమితమైంది తప్ప ఇంతవరకు శిలాఫలకాలు వేసిన వాటికి, శంకుస్థాపనలు చేసిన వాటికి తట్టెడు మట్టి పోసింది లేదు, గడపార పెట్టి మట్టి తీసింది లేదు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.